జీవీ రెడ్డి రేపిన ప్రకంపనలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. జీవీ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీలోనే అనుకూల వ్యతిరేక వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన దూకుడుగా వెళ్ళి ఏకంగా పదవికే ఎసరు తెచ్చుకున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఒక సెక్షన్ వినిపిస్తుంది. అదే సమయంలో నిబద్ధతతో ఆత్మగౌరవం కోసం నిలబడినటువంటి నేతగా ఆయన్ని మరొక వర్గం కొనియాడుతుంది. తెలుగుదేశం పార్టీలో అధికారులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి దక్కడం లేదని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట ఇలాంటి రాద్ధాంతో రాజేసి పార్టీకి నష్టం చేకూర్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తప్పవనేటువంటి అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు జీవీ రెడ్డి చుట్టూ, ఆయన తీసుకున్న నిర్ణయం చుట్టూ, ఆయన వ్యవహార శైలి చుట్టూ చాలా పెద్ద స్థాయిలో చర్చ అయితే సాగుతుంది. ఇందుకే జీవీ రెడ్డి ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వాస్తవానికి జీవీ రెడ్డి మీడియాలో కనిపిస్తూ ఆయన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం వల్ల, ఆయనకున్నటువంటి సబ్జెక్టు ద్వారా లెక్కల సహాయంతో ప్రత్యర్థి పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి రీతిలో చేసినటువంటి వాదనల ద్వారా అనేక మంది అభిప్రాయాన్ని ఆయన చూరగొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే ఒక రెడ్డి నాయకుడు పార్టీని వీడితే కమ్మ పార్టీగా పేర్కొన్నటువంటి పార్టీలో అందరూ ఆయన వెనకాల నిలబడడం అనేది ఒక అరుదైనటువంటి సందర్భంగా చెప్పుకొస్తున్నారు. అలాంటి జీవీ రెడ్డి నేపథ్యం మార్కాపురం నియోజకవర్గంలో ఉంది. మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి బోడిచెర్ల ఆయన స్వగ్రామం. ఆయన తండ్రి ఆర్టీసీ కండక్టర్. నారాయణ రెడ్డి అనే ఆర్టీసీ కండక్టర్కి 2 బిడ్డలు. అందులో ఈ గొలుగూరు వెంకటరెడ్డి ఒకరు. ఈ వెంకటరెడ్డి తన విద్యాభ్యాసాన్ని ఆరంభంలో మార్కాపురంలో సాగించి ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీని విజయవాడలో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాదు మార్పు చేసి చార్టెడ్ అకౌంటెంట్గా స్థిరపడ్డారు. దాంతోపాటుగా న్యాయవాద వృత్తిలో కూడా రాణించేందుకు తగ్గట్టుగా ఉన్నత విద్యాభ్యాసం చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తద్వారా విశేషమైనటువంటి అనుభవాన్ని సంపాదించారు. ఇదే సమయంలో రాజకీయంగా తన మార్కు చూపించే ఉద్దేశంతో ఆయన 2014-15 కాలంలోనే ప్రస్థానం ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున తన వాయిస్ వినిపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కుదేలు కావడంతో వైఎస్ఆర్సీపీ వైపు ఆయన మళ్ళారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేక, అక్కడ పరిస్థితులకు సర్దుకోలేక వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళతో ఆయనకి తీవ్రమైనటువంటి విభేదాలు కనిపించాయి. వాటన్నింటి కారణంగా ఆయన వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి జాతీయ అధికార ప్రతినిధి హోదా దక్కించుకుని ఆ పార్టీ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక రంగాల అంశాల్లో ఆయన పార్టీ వాయిస్ని బలంగా వినిపించడానికి గట్టి పట్టుదలతో పనిచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల విషయంలో ఆర్బీఐకి సంబంధించినటువంటి వివిధ డేటాను సేకరించడం, డేటా సహాయంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద దాడి చేయడం వంటి అనేక అంశాల్లో సిద్ధహస్తుడిగా జీవీ రెడ్డికి పేరుంది. అనేక ఆటంకాలు వచ్చినప్పటికి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరపున చాలా సమర్థవంతంగా టీవీ స్టూడియోల నుంచి మీడియా సమావేశాల్లోనూ చాలా బలంగా వాయిస్ వినిపించినటువంటి నాయకుడిగా గుర్తింపు సాధించారు. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిని కట్టబెట్టారు. వాస్తవానికి ఆయనకి చైర్మన్ సీటు కేటాయించడానికి కూడా చాలా జాప్యం జరిగిన దాని మీద ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. చివరకు మొన్నటి అక్టోబర్ సమయంలో దసరా సందర్భంగా ఫైబర్ నెట్ కేటాయించిన తర్వాత ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆయన బాహాటంగా యుద్ధానికి దిగారు. ఫైబర్ నెట్లో అనేక అక్రమాలు సాగుతున్నాయి, ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ అనేక తప్పిదాలకు ఒడిగడుతున్నారు అంటూ దానితో పరిమితం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం, కొత్తగా ఒక్క పైసా కూడా సంపద సృష్టించలేకపోయాం, ఇట్లా అనేక రకాల మాట్లాడడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టే యత్నం చేశారు అంటూ ఇప్పుడు జీవీ రెడ్డి వ్యతిరేకులు వాదన మొదలుపెట్టారు. ఏమైనప్పటికీ కూడా జీవీ రెడ్డి తను అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఇమడలేరా, తను అధికారం ఉన్న చోట సర్దుబాటు చేసుకోలేరా,
సంయమనంతో వ్యవహరించలేరా, ఓపిక ఆయనకు తక్కువ అనేటువంటి అనేక ప్రశ్నలైతే ప్రస్తుతం ఉదయిస్తున్నాయి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చేటంత వరకు ఆ పార్టీ కోసం పనిచేసి అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీని వీడినటువంటి జీవీ రెడ్డి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని 7-8 నెలల్లోనే వీడిపోతున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇప్పుడు జీవీ రెడ్డి చుట్టూ సోషల్ మీడియాలో చాలా బజ్ కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇది ఎక్కువ కాలం ఉండదు, ఇది చాలా స్వల్పకాలమంటూ చాలా మంది ఆయన్ని విభేదిస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ జీవీ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగానే తన భవిష్యత్ రాజకీయాలకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు అంటూ సన్నిహితులు చెప్పేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమైనా జీవీ రెడ్డి ఎటు మళ్ళుతారు, ఎటువంటి అడుగులేస్తారు, ఎట్లా సర్దుకుంటారు, రాజకీయంగా వరుసగా 2 పార్టీల్లో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలతో భవిష్యత్తులో ఎలాంటి పాఠాలు నేర్చుకుని అడుగులేస్తారు చూద్దాం మరి.